ఆట పట్టించారు, వేళాకోళం చేశారు. ఈ అవమానాలు భరించలేక ఒక రోజున రోహిణీ దేవదత్తులు ఉతత్యుడిని, చీచీ, మా కడుపున మూర్ఖుడు పుట్టాడు, కుంటివాడో గుడ్డివాడో పుట్టినా బాగుండేది అని చీదరించుకున్నారు. ఉతత్యుడు ఇది సహించలేక ఎవరికీ చెప్పకుండా ఒక రోజున అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ గంగా తీరాన ఒక గుడిసె వేసుకొని పళ్ళు తింటూ కాలక్షేపం చెయ్యసాగాడు. వనవాసులు పలకరిస్తే పలికేవాడు కాదు, కదిలేవాడు కాదు, పేరు అడిగితే చెప్పేవాడు కాదు. అప్పుడు వారందరూ ఇతడు మౌనంగా తపస్సు చేస్తున్నాడు కనుక ఇతడి పేరు సత్య తపస్సుడు అనుకొని వెళ్ళిపోయారు. ఉతత్యుడు మాత్రం దైవబలం ఉంటే అన్నీ ఉన్నట్లే, నా విషయంలో దైవం ఇంకా అనుకూలించలేదు అనుకుంటూ కాలం గడిపాడు. 14 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజున ఒక బాణం తగిలిన పంది పరిగెత్తుకుంటూ వచ్చి ఉతత్యుడి ముందు కన్నీరు కారుస్తూ నిలబడి అక్కడే ఉన్న పొదలోకి దూరి మాయమైంది.